కోపం. భగవంతుడికి కోపము రావడం కూడా మనకి కళ్యాణకారకమే. అది ఎలా అంటే, మీరు దక్ష యజ్ఞం కథ వినే ఉంటారు. దక్ష యజ్ఞంలో శివుడు పరమేశ్వరుడు తనకి కావలసినట్టుగా కోపం తెచ్చుకొని దక్షుడు చేసే నిరీశ్వర యజ్ఞాన్ని తుంచేస్తాడు. అది ఎందుకు అంటే, లోకానికి అది వినాశకరమైన పని చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? దక్షుడు చేస్తున్నారు. దాన్ని ఆపడానికి భగవంతుడు కావాలని కోపం తెచ్చుకుంటాడు. అలాగే ఇప్పుడు మనం ప్రకృతిలో ఐదు అంశాలు ఉన్నాయి. పృథివీ, ఆపః, తేజ, వాయు, ఆకాశ. ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాలని మనం కాపాడుకోవడమే ఇవాళటి ఎన్విరాన్మెంటల్ సైన్స్. వాట్ ఎవర్ we are trying to protect our environment, right? ఆ ప్రొటెక్షన్ చెయ్యకపోతే మనము భగవంతుడి యొక్క కోపానికి గురి అవుతాం. సో మనం కాపాడుకోవాల్సినంత పరిస్థితి ఈరోజు ఉన్నది. సో దానికి కూడా ఆ క్రోధినామ సంవత్సరాన్ని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్. అసలు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి, ఎందుకు వినాలి? శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్య నృణాం ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగ శ్రవణం చేయడం వల్ల గంగా స్నానం చేసినటువంటి పుణ్యం కలుగుతుంది. శ్రీ కళ్యాణ గుణావహం. శ్రీ అంటే లక్ష్మి, కళ్యాణ గుణాలు, అన్ని రకాలైన మంచి గుణాలకి మనకి రావడానికి ఆస్కారం ఉంటుంది పంచాంగ శ్రవణం చేయడం. దుస్వప్న దోషావహం. దుస్వప్నాలు ఏవైనా ఉంటే ఆ దోషాలన్నీ నివృత్తి అవుతాయి. ఆయుర్వృద్ధి ఉత్తమం. ఆయుర్వృద్ధి ఉత్తమం, ఉత్తమమైన ఆయుష్, ఉత్తమమైన వృద్ధి కలుగుతుంది. సంతాన సంపత్ప్రదం. సంతానానికి కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. నానా కర్మ సుసాధనం. ఎన్నో కర్మల యొక్క జన్మ పుణ్య ఫలాలు కూడా కలుగుతుంటాయి. పంచాంగ మాకర్ణ్యత. మాకర్ణ్యత అంటే వినడం. పంచాంగ శ్రవణం వినడం ద్వారా మనకి అటువంటి పుణ్యాలు కలుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి శని, పూర్వసస్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురుడు. నవనాయకులలో 2 శుభులు, మిగతా 7 కొద్దిగా కష్టాలు కలిగించేవారు. ఓకే, అయితే ఈ సంవత్సరం యొక్క ఫలితాలలో క్రోధినామ సంవత్సరంలో సర్వ సస్యములు చక్కగా ఫలించు. అంటే మంచి మంచి పంటలు కలుగుతాయి. దంపతులకు, రాజులకు పరస్పరం విరోధం ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్నాము, మన ప్రపంచంలో ఇప్పుడు ఆల్రెడీ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంకా ఇది వృద్ధి చెందే, ఇంకా యుద్ధాలు పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం యొక్క అధిపతులు, ఈ సంవత్సరం యొక్క సేనాధిపతి శని. దానివల్ల కూడా యుద్ధాలు జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. గురుదశమున కార్తీకం వచ్చే అగ్నివర్ణ అనగా అగ్ని పనిచేసేవారు, కుమ్మరి వారు, కుండలు చేసుకునేవారు, గోవుల వలన, బండ్ల వలన జీవించే వారికి కొద్దిగా కష్టాలు కలుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం యొక్క ఫలితం అలా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం 12 రాశుల వారి ఫలితాలకు వెళ్దాం. 12 రాశులు ఉంటాయి. 12 రాశుల్లో సూర్యుని యొక్క గమనం వలన పంచాంగం రాస్తారు. 12 నెలలు సూర్యుని యొక్క గమనాన్ని ఒక్కొక్క రాశిలోకి ఒక్కొక్క నెల వెళ్తూ ఉంటారు సూర్యుడు. దానివల్ల ఈ పంచాంగం మిగతా గ్రహాలకు కూడా దానివల్ల ఫలితాలు ఉంటాయి. మేషరాశి వారు అంటే అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదం. వీరికి గురువు 2వ స్థానంలో ఉంటారు, శని 11వ స్థానంలో ఉంటారు. వీరికి అన్ని శుభయోగములే కలిగించేవాడు గురువు. కొద్దిగా కష్టాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఏకాదశి స్థానంలో శని ఉండడం వల్ల కొద్దిగా అనుకూలమైన సమయం జరుగుతున్నప్పటికీ కొద్దిగా అప్పుడప్పుడు సమస్యలు చేకూరుతూ ఉంటాయి. తర్వాత రాశి వృషభ రాశి వారు. అయితే మేషరాశి వారి ఆదాయ గంట ఫలాలు. ఆదాయం 6, వ్యయం 14.
రాజపూజ్యం 4, అవమానం 3 మేషరాశి వారికి. వృషభ రాశి వారి ఫలితాలు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2 పాదాలు. వీరికి ఆదాయం 2, వ్యయము 3, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి జన్మము యందు గురుడు కొద్దిగా మంచిగా ఉన్నాడు, రాజ్యస్థానం నందు ఉన్నాడు. రాహుకేతువులు సంవత్సరం అంతం వరకు ఏకాదశి స్థానంలో 5వ స్థానంలో కూడా ఉంటారు. మిథున రాశి వారి కనుక ఆదాయం 5, వ్యయము 5, రాజపూజ్యం 3, అవమానం 6. మిథున రాశి వారు మృగశిర నక్షత్రం 3, 4, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదం. వీరికి కొద్దిగా ధన వ్యయం జరుగుతుంది, కానీ శుభకార్యాలకు ధన వ్యయం చేస్తూ ఉంటారు. చాలా ఎక్కువగా జ్ఞాన సముపార్జన చేస్తూ ఉంటారు, శాంతిని పొందాలని కోరుకుంటూ ఉంటారు మిథున రాశి వారు. మిథున రాశి వారి తర్వాత కర్కాటక రాశి వారు. కర్కాటక రాశికి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు. ఈ రాశి వారికి బాగా లాభస్థానం నందు గురుడు ఉన్నాడు, మంచి లాభంగా జరుగుతూ ఉంటుంది. గౌరవం, ప్రతిష్ట మరియు సంఘంలో సముచిత స్థానము కలుగుతుంది. సంతానం, కుటుంబానికి కూడా మద్దతుగా ఉంటుంది. వీరికి ఆదాయం 14, వ్యయము 2, రాజపూజ్యం 6, అవమానం 6. కర్కాటక రాశి వారికి. సింహరాశి వారికి వారు మఖ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పుబ్బ నక్షత్రం పూర్వ ఫల్గుని అని కూడా అంటారు 1, 2, 3, 4 పాదములు, ఉత్తర నక్షత్రం 1 పాదం. వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం కూడా 2. సింహరాశి వారికి బృహస్పతి సంచారం వలన మంచి సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పనిచేసే చోట కొద్దిగా ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కానీ గురువు బలం వల్ల చాలా మంచి అభివృద్ధి జరుగుతుంది. తర్వాత కన్యారాశి వారు. కన్యారాశి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు. వీరికి శని 6వ స్థానంలోను, రాహుకేతువులు 7వ స్థానంలోనూ ఉంటారు. వీరి ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యం 5, అవమానం 2. తులారాశి వారు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు. ఆదాయం 2, వ్యయము 8, రాజపూజ్యం 1, అవమానం 5. వీరికి గురుడు కొద్దిగా వ్యయాన్ని కలిగించినా కూడా సానుకూల మరియు ప్రతికూల ఫలితాలు 2 ఫలితాలు కలిగజేస్తాడు గురువు 8వ స్థానంలో ఉన్నాడు. శని 5వ స్థానంలో, రాహుకేతులు 6వ స్థానంలో ఉన్నారు తులారాశి వారికి. వృశ్చిక రాశి వారు. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదము. ఆదాయం వీరికి 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి మంచి స్థానంలో గురు సంచారం జరగడం వల్ల ఈ రాశి వారికి యోగప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో పురోగతి, ఉద్యోగాల్లో విజయాలు కూడా లభిస్తూ ఉంటాయి. ధనస్సు రాశి వారిది మూలా నక్షత్రము 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదం. ఆదాయం 11, వ్యయము 5, రాజపూజ్యము 7, అవమానం 5. ఈ రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది, మంచి ధైర్యంగా పనిచేస్తూ ఉంటారు. గురువు 6వ స్థానంలో ఉన్నాడు, శని 3వ స్థానంలో ఉన్నాడు. మకర రాశి వారి ఫలితాలు. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. ఆదాయం 14, వ్యయం కూడా 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి 5వ స్థానంలో గురువు ఉన్నాడు, శని 2వ స్థానంలో ఉన్నాడు. కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర 1, 2, 3 పాదములు.
ఆదాయం 14, వ్యయం కూడా 14. రాజపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి నూతన గృహ నిర్మాణాలు కలిసి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మంచి కఠోర పరిశ్రమ చేసి ధనము సంపాదిస్తూ ఉంటారు. గురువు 4వ స్థానంలోనూ, శని జన్మమునందు ఉన్నాడు. మీనరాశి వారు పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి నక్షత్రం 4 పాదములు. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యము 2, అవమానం 4. ఈ రాశి వారికి తృతీయ స్థానంలో గురువు ఉన్నాడు. శని వ్యయ స్థానం అంటే ఉన్నాడు. గురుడి వల్ల కార్య నాశనాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. గురువు ఉన్న స్థానంలో కొద్దిగా కార్యాలు సిద్ధించకుండా ఉంటుంటాయి మీనరాశి వారికి కొద్దిగా, కానీ తర్వాత వారికి మంచి జరిగే అవకాశం ఉంది. ఇది ఈ సంవత్సరం రాశి ఫలితాలు రాశుల వారిగా. ఈ అవకాశాన్ని నాకు కలిగించినటువంటి మన సంస్కృతి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.